మొన్న ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. రాష్ట్రాన్ని మామూలుగా పందికొక్కులు ఉంటాయి, అడవి పందులు. పందికొక్కుల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్ళు అదే జరిగింది. ఎంత కావాలన్న దోచుకున్నారు, మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో 4వసారి సీఎం అయ్యాను. కానీ నాకే అర్థం కావడంలో, ఇంకా పట్టు రావడంలా. దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. నేను 10 లక్షల రూపాయల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమన్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం, రేపు అన్నీ అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ. అది ఒక ఈ సంబేపల్లె కాదు, రాయిచోటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు. దానికి కారణం గతంలో చేశాను, మళ్ళీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. అందుకే గెలవని రాయి చోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ. అయితే నేను కూడా ఏం చేశానంటే, కేంద్రంలో మీరు చూశారు 4-5 ప్రాజెక్టులు, అసాధ్యమైన ప్రాజెక్టులని శాంక్షన్ చేయించాం. అమరావతి, పోలవరం, అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్తే 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు, ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు, నిలదొక్కునే శక్తి వచ్చింది. అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే ఏమంటారు, రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. బంధువులు కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన శక్తి పైన మనం నిలబడుకోవాలి. అందుకే నేను కష్టపడుతున్నా, మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సంపద సృష్టించాలి, సంపద వల్ల ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందులోనే మీరు చూస్తే 64 లక్షల మందికి పింఛన్లు నేను పెంచే కార్యక్రమం తీసుకున్నానంటే 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశాను. కిడ్నీ పేషెంట్లు కానీ, లేకపోతే ఎయిడ్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 చేశాను. మంచం ఎక్కిన పేషెంట్లుంటే 15,000 చేశానంటే అది ఈ పేదవాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ.